Hey guys, welcome to my channel. This is Dr. Reti. I'm back with another vlog అనమాట. సో దిస్ వాజ్ ద బెస్ట్ జర్నీ విచ్ ఐ నెవర్ హ్యాడ్, ట్రైన్ జర్నీ అనమాట. సో ట్రైన్లో మనం అన్నోన్ పర్సన్స్ని కలుస్తూ ఉంటాం మన సీట్ ముందు. అండ్ ఐ హ్యావ్ మెట్ వెరీ గుడ్ పీపుల్ ఇన్ దిస్ ట్రైన్ జర్నీ అనమాట. విజయవాడ తర్వాత అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది వ్లాగ్ మొత్తం చూసి కన్ఫర్మ్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేసి. అండ్ కొంతమందికి తెలిసే ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాను అని. అండ్ వ్లాగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి గాయస్. ద బెస్ట్ మెమరీస్, ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నాను. ఆ సమోసాలు తింటాం, తాతగారు సమోసాలు తింటాం, బయట ఎన్విరాన్మెంట్. చాలా మంత్స్ తర్వాత నేనైతే ట్రావెలింగ్ చేశాను అనమాట. గైస్ మధ్యలో సమోసా వచ్చింది గైస్, సమోసా తీసుకున్నాం. సో గైస్, మీలో ఎంతమందికి ఇలా సమోసాలు, ఛాయలు ఇలాంటివి కొనుక్కోవడం ఇష్టమో చెప్పండి ట్రైన్ జర్నీలో. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో గైస్, లాస్ట్లీ విజయవాడ అయితే వచ్చేసామన్నమాట. విజయవాడ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళే ట్రైన్ ఉందన్నమాట, వందే భారత్ ట్రైన్. అండ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ ఖమ్మం రైల్వే స్టేషన్ వాజ్, మా ఫ్రెండ్ అయితే కలిసిందనమాట. తను ఏమని చెప్పిందంటే, ఫస్ట్ నీ వ్లాగ్స్ బాగున్నాయి, వ్లాగ్స్ మేమందరం చూస్తున్నాము, మా ఫ్రెండ్స్ మనందరము అని అన్నారు. అంటే లైక్ మా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు అని. ఈవెన్ ఐ డూ నాట్ హ్యావ్ దర్ నెంబర్స్ టూ, కానీ ఎంత చాలా గ్రేట్ అనిపించింది అనమాట. ఐ మీన్ లైక్ టచ్లో లేని ఫ్రెండ్స్ కూడా నా వ్లాగ్స్ చూస్తున్నారు అంటే ఇట్స్ సో నైస్ అనమాట. దట్ వాజ్ సో హ్యాపీ. అండ్ డాడ్తో మాత్రం ఈ వ్లాగ్ చాలా ఫన్నీగా ఉండబోతుంది గైస్, చూసేసేయండి. ఇప్పుడే స్టెప్స్ ఎక్కలేకపోతున్నాము, రేపు పుస్తలో లేని తర్వాత ఎలా ఎక్కుతామా అని అక్కడ ఫన్నీ మూమెంట్ అనమాట. సో గైస్, నేనైతే ఈ వీడియోని ఎక్కువగా నా వాయిస్ ఓవర్తో ఎడిట్ చేయాలి అనుకోవట్లేదు. సో యాజ్ యూజువల్ వీడియో ఎలా ఉందో అలానే పెట్టాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. నాకు సాధ్యమైనంత వరకు నేను డాడీ జోక్స్ అన్నీ రికార్డ్ అయితే చేశాను అనమాట. Guys, guess where we are going? Guys, this was the funniest vlog అనమాట. డెఫినెట్లీ యూ పీపుల్ విల్ గోన్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. సో నాకు మెమరబుల్గా కూడా ఉంటుంది అనేసి నేను తీసుకున్నాను అనమాట. అండ్ నేను నా ఫ్రెండ్స్ సీట్లో ఉన్న వాళ్ళని నేను కవర్ చేయలేకపోయాను. బికాస్ ఎవరి ప్రైవసీ వాళ్ళది కదా. సో ఐ డూ నాట్ వాంట్ డిస్టర్బ్ దేర్ ప్రైవసీ. సో అండ్ ఇంకా మేమైతే ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఐస్, ఇంకా నేను వందే భారత్ ట్రైన్ గురించి చెప్పాలి అంటే ఇట్ వాజ్ జస్ట్ నార్మల్, అంతే. ఏసీ ఉంది, జస్ట్ సిట్టింగ్ అనమాట. 8 hours మేము సిట్టింగ్ చేస్తా కూర్చోలేకపోయాము. బట్ స్లీపర్స్ కూడా ఉంటే బాగుండు అనిపించింది ఆ ట్రైన్లో. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఫ్లైట్ లాగానే వాళ్ళు ప్లాన్ చేయాలి అనుకున్నారు. బట్ సో ట్రైన్లో ఫుడ్ ఆప్షన్ అయితే నేను పెట్టుకోలేదు. అండ్ నేనైతే ఫాంటాకి చాలా ఎడిక్ట్ అయిపోయాను అనమాట. బిష్కేక్లో మొత్తం ఇదే తాగుతుండే. మీరు ఎక్కితే ఏమన్నారు? ఇప్పుడు ఎక్కకూడదు. గైస్, ఎప్పుడెప్పుడు ఏసీలోకి వెళ్దామా అని చూస్తున్నాడు గైస్. సో గైస్, బయట అయితే చాలా వేడిగా ఉంది. సో ఉండలేకపోయామన్నమాట. దట్టు మేము ప్లాట్ఫామ్ మీద బ్యాగ్స్ అవన్నీ తీసుకొని వచ్చేసరికి వీఆర్ టైర్డ్ అనమాట. అండ్ లోపలికి వెళ్ళి కాస్త ఏసీలో కూర్చుంటే అలా ప్రశాంతంగా ఉంటుందన్న ప్లాన్తో డాడీ వాజ్ క్యూరియాసిటీ అనమాట. డ్రెస్ తీసుకురాట్లే చెల్లి. ఆమె మనీ ఇచ్చి తీసుకెళ్ళండి అన్నది. ఇక ట్రైన్ టైం అవుతుంది, వెంటనే వచ్చేసినాం. సో గాయస్, ఇక్కడైతే చెల్లిని ప్రాంక్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఎక్కడికి వెళ్తున్నామో. సో తన బర్త్డే డ్రెస్ మిస్ అయింది, తీసుకురాలేదని చెప్పామన్నమాట. ఏసీ ఉందా గాయస్? ఏసీలో పోతున్నాం గాయస్. ఉపదిస్తుంది వందే భారత్, ఫస్ట్ టైం ఎక్కుతున్నాం. సో గాయస్, మొత్తానికి అయితే ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. అండ్ వీఆర్ సో హ్యాపీ. చాలా కూల్గా ఉందన్నమాట, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ నేనైతే కొప్పు పెట్టేసుకున్నాను అనమాట. నా వల్ల కాదు అస్సలకి ఈ హాట్నెస్కి. అండ్ ఇంకా ఈ ట్రైన్ గురించి చెప్పాలి అంటే నేను ఒక చిన్న షార్ట్ క్లియర్ కట్గా చెప్పాను అనమాట. అది నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అండ్ గాయస్, కమింగ్ టు దిస్ ట్రైన్, వాళ్ళైతే సెమీ స్లీపర్ లాగా ప్లాన్ చేశారనమాట. బట్ అన్నిట్లో స్లీపర్స్ కూడా ఉంటే బాగుండు అనిపించింది. బికాజ్ చాలా అంటే ట్రావెలింగ్ చాలా డిస్టెన్స్ ఉంటుంది కదా. లైక్ 8 hours 9 hours ట్రావెల్ చేసే వాళ్ళకి బెనిఫిట్గా ఉండేలాగా ఉంటుంది. అండ్ అందరూ అంటే లైక్ ఉంటారు కదా ఓల్డ్ పీపుల్ కానీ అలా
సో వాళ్ళందరూ కూడా ట్రావెల్ చేసేలాగా ఉండాలన్నమాట. సెమీ స్లీపర్ 8 అవర్స్ 9 అవర్స్ కూర్చొని ఉండలేవరు. సో దట్ వాజ్ ద మిస్టేక్ దే హ్యావ్ డన్. అండ్ ఐఎమ్ నాట్ ఎవరిని నేను ఏమి అనట్లేదు అనమాట. జస్ట్ నా రివ్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను చెప్తున్నాను. అండ్ దే ప్లాన్డ్ లైక్ ఫ్లైట్ లాగానే ప్లాన్ చేశారనమాట. ఇట్ వాజ్ సో గుడ్. ఇంకా వాష్రూమ్స్ అయితే నేను చూపించాలి అనుకోలేదు. ఫ్లైట్ లాగే అది మా సీట్ అనమాట. సో గాయ్స్ ఇక్కడ నుంచి అయితే డాడీ ఫన్ స్టార్ట్ అవబోతుంది అనమాట. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ సీట్ వాళ్ళు అయితే రాలేదు. అండ్ ముందైతే మేము ట్రైన్ ఎక్కేసాము. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ సీట్ వాళ్ళతో అయితే స్టార్టింగ్లో మాట్లాడలేదు. కానీ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత 8 అవర్స్ అసలు ఎలా గడిచిపోయాయా అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి ఉంటే బాగుంటుంది. సార్ ఏంటి సార్ అది? ఇప్పుడైతే మేము వందే భారత్ ఎక్కినాం అనమాట. చూపించిన కదా సీట్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఏసీ కూడా ఉందన్నమాట. ప్రశాంతంగా ఉంది. సేమ్ సెమీ స్లీపర్ బస్ ఎట్లా ఎక్కుతామో సేమ్ అలానే ఉందన్నమాట. సో ఛార్జింగ్ పాయింట్స్ మాత్రం 3 సీట్స్కి ఇచ్చినారు. సో ప్రశాంతంగా పెట్టుకోవచ్చు అనమాట. డౌలు కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్కళ్ళు. సో నాకైతే నచ్చింది. నెక్స్ట్ వాష్రూమ్ ఎట్లా ఉన్నాయి అది కూడా చూపిస్తాను అనమాట. సో నా జర్నీ అంతా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డాడీ చదవడానికి ఇచ్చారు. వాళ్ళందరూ వస్తారు. న్యూస్ పేపర్ చదువుకోవడానికి ఇస్తే ఇప్పుడు ఇవన్నీ పంచితే ఏం చేస్తున్నాను. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడానికి ఇస్తే ఎడ్యుకేషన్ గైస్. ఏం నడిపాలి. సో గైస్ డాడీకి ఫంటా అయితే నచ్చలేదనమాట. ఆబ్వియస్లీ బయట స్ప్రైట్ ఒకటి తాగుతారు అంతే, అది కూడా తక్కువే. ఇంకా మిగతావి తాగరనమాట. సో అది ఆ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ అదే అనమాట. సో ఇంతవరకు తాగలేదు కాబట్టి ఆ టేస్ట్నెస్ అలా అనిపించింది. అండ్ మొత్తానికి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. ద బెస్ట్ జర్నీ దిస్ ఈస్ గోన్ బీ. అండ్ చాలా మంచి మూమెంట్స్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ద వ్యూ వాజ్ ఆల్సో గుడ్. ఈ రెయినీ సీజన్లో మీరైతే బయటికి వెళ్ళాలని అస్సలు ట్రై చేయొద్దు గైస్. బయట సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా అప్పటికే అంతవరకు వచ్చాయంటే ఈ టైంలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి వర్షాలు వచ్చే టైం అనమాట. సో దట్ వాజ్ ద రీజన్ ఐ వాజ్ సేయింగ్. అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ గైస్. ఎక్కడంటే అక్కడ కొంచెం మీరు వేరే ప్లేసెస్కి వెళ్ళడం కానీ అలా చేయండి ముందే తెలుసుకొని. అండ్ ఫుడ్ కూడా కొంచెం పీపుల్ హెల్ప్ చేస్తూ ఉండాలి. మనలో హ్యూమానిటీ అలైవ్గా ఉండాలన్నమాట. సో పొలిటీషియన్స్ ఏది చేయలేరు. ఈవెన్ మనలో మనమన్నా హెల్ప్ చేసుకునేలా ఉండాలి. సో గైస్ డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ టికెట్ బుక్ చేసేటప్పుడైతే ఆన్లైన్ పెట్టుకోలేదు. అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి, అసలు వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మేమైతే ట్రై చేసామన్నమాట. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్లైట్లో మనకి కరెక్ట్గా ఫ్లై అయిన తర్వాత వెంటనే 10 minutes 1 hourకి మనకి ఫుడ్ ఎలా సప్లై చేస్తారో సేమ్ అలానే చేసినారనమాట. అండ్ అది కూడా టికెట్లో ఎవరైతే పే చేశారో వాళ్ళకి మాత్రమే ఇచ్చినారు. తర్వాత ఆప్షనల్ అనమాట. వేరే వాళ్ళు కొనాలి అనుకుంటే దే క్యాన్ టేక్ అనమాట. సో అలా వచ్చింది. సో సేమ్ ఫ్లైట్ లాగానే అనిపించింది అనమాట. సేమ్ లైక్ ఫ్లైట్ జర్నీ లాగానే అనిపించింది. బట్ ద ఫుడ్ వాజ్ గుడ్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది.
అండ్ ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ అయితే ఇచ్చారనమాట. ఈచ్ పర్సన్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. అండ్ నో అదర్ అవుట్ సైడ్ పర్సన్స్ లైక్ సమోసా కానీ, చాయ్ కానీ, టీ కానీ అలాంటి వాళ్ళు వస్తారు కదా, లైక్ అవుట్ సైడ్ అమ్మేవాళ్ళు. సో వాళ్ళైతే ట్రైన్లోకి ఎలో లేదనమాట. ఓన్లీ ఇక్కడ వీళ్ళు ట్రైన్లో ప్రొవైడ్ చేసిన ఫుడ్ మాత్రమే ఎలో ఉంటుంది. సో గైస్ ఇంకా అలా ఫుడ్ అయితే తింటున్నారనమాట. సో డాడీ టేస్ట్ చూసిన తర్వాతనే ఇఫ్ ఇన్ కేస్ బాగుంటే మాకు తెప్పిస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ నచ్చకపోతే హీ యూస్ టు లీవ్ దట్. అండ్ నేను ఒక ఫ్యామిలీ గురించి చెప్పాను కదా గైస్, సో ముందు కనిపిస్తున్న ఫ్యామిలీ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చారు, చాలా ఇంటరాక్ట్ అయిపోయామన్నమాట వాళ్ళు మేము. అండ్ ద జర్నీ వాజ్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మై జర్నీ హ్యాపీ. అట్లా చూస్తే చూద్దాం, మేము కూడా చూస్తాం ఒకసారి. కాదు మంచిగా పెట్టుకోవాలా. వాటర్ ఉన్నాయి, వాటర్ ఆపడుతుంది. నీ మొక్కనికి అయ్యో సో గైస్ ట్రైన్ జర్నీ అయితే అలా హ్యాపీగా అయిపోయిందనమాట. సో వాళ్ళు ట్యాక్సీ బుక్ చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళేంత వరకు ఉన్నామన్నమాట. మేము ట్రైన్ జర్నీ లోకల్ ట్రైన్స్ అయితే టికెట్ తీసేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. సో వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా చెల్లి వాళ్ళ కాలేజ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళ హాస్టల్లో ఫ్యామిలీ ఉండడానికి ఉంటుందన్నమాట ఛాన్స్. సో పేరెంట్స్ ఉండడానికి ఉంటుందన్నమాట ఎలో, బట్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ సపరేటెడ్ అనమాట. సో అండ్ హియర్ ఇంకా మేమైతే చెన్నై వచ్చేసాము. అండ్ లాస్ట్లీ వీ కేమ్ టు చెన్నై అనమాట. సో చాలా టైం అయితే పట్టింది చెన్నై రావడానికి. అండ్ ముందు అయితే మంచి బ్లాగ్స్ రాబోతున్నాయి గైస్. స్టే ట్యూన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.